మయాజమ్స్ గురించి చెప్తున్న దీనిలో సోరిక్ సిఫిలిటిక్ మయాజమ్స్ చెప్పేశాను. చెప్పేటప్పుడు సిఫిలిటిక్ మయాజం ఎలా సెటిల్ అవుతుంది, ఎలా వస్తుంది అన్న పాయింట్ చెప్పలేదు, మిస్ అయ్యాం. మిగతా అంతా వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మెంటల్ పిక్చర్ ఎలా ఉంటుంది, సిఫిలిటిక్ మయాజంలో ఎలాంటి వ్యాధులు వాళ్ళని ఇబ్బంది పెడతాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. విత్ అకేషనల్ కంపారిజన్ టు సోరా. సోరాను సిఫిలిట్స్ అను క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి అని చెప్పుకున్నాం. అండ్ ఎలా వస్తుంది సిఫిలిటిక్ మయాజం కాన్స్టిట్యూషన్ లోకి అంటే, సోరా వాడికి మెంటల్ ఈచ్ ఉంటుంది, అది మనకు తెలుసు. ఆ ఈచ్ ఒకవేళ ముదిరితే అంటే అన్ని కావాలనుకోవడంలో అది జస్ట్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ఇల్లీగల్ సెక్స్ ఆర్ ఇర్రెగ్యులర్ సెక్స్, ఈ రెండింటికి దిగజారితే దానివల్ల ఏంటనంటే సిఫిలిస్ అనేటటువంటి రోగం వస్తుంది. వీటిని ఎస్టిడిస్ అంటారు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సిఫిలిస్ లక్షణం ఏంటి అని అంటే, ఓ రకమైన క్యాంకర్ అంటాం, ఓ చిన్న గుల్ల లాంటిది రావటం. అది మేబీ జెనిటల్స్ దగ్గర రావచ్చు, ఆర్ యానస్ దగ్గర రావచ్చు, ఆర్ రూపాంతరం తీసుకుని నోటి దగ్గర రావచ్చు. అలా వచ్చినటువంటి దాన్ని అది బేసికల్గా ట్రెపోనిమా ప్యాలిడమ్ అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది అని చెప్తారు. అండ్ దిస్ బ్యాక్టీరియం survives very well in reproductive fluids. అది సెమెన్లో కానివ్వండి, వెజైనల్ ఫ్లూయిడ్స్లో కానీ బాగా సర్వైవ్ అవుతుంది. సో దాని లైఫ్ అది గడుపుతూ ఉండగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనుకుందాం, ఇలాంటి ఇవి వస్తాయి. సో వచ్చినప్పుడు ఏంటి, ఏదో యాంటీబయాటిక్ ఇచ్చేసి దాన్ని సప్రెస్ చేసినందువల్ల ఏంటంటే దట్ లీడ్స్ టు సిఫిలిటిక్ మయాసం. దెన్ మనకి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే స్వస్థ వృత్తం అన్న దానిలో మనం చెప్పుకున్నది ఏకపత్ని వ్రతము, అలానే పాతివ్రత్యము, ఈ రెండింటిని భారతీయ ఆధ్యాత్మిక జీవనం అనే అనక్కర్లేదు, చక్కగా ఉండాలి అని అంటే ఇన్ ఎనీ స్పియర్ ఆఫ్ లైఫ్ దాని నుంచి డీవియేట్ కాకూడదు. బట్ సమ్హౌ కొంతమంది అలా డీవియేట్ అయిపోతారు. ఇన్ దిస్ స్పియర్ ఇల్లీగల్గా కానీ ఆర్ ఇర్రెగ్యులర్గా కానీ సెక్సువల్ ఎంజాయ్మెంట్కి దిగజారినప్పుడు ఈ ప్రమాదం వస్తుంది. దెన్ దీనిలో ఇంకో రకం గనోరియా అని చెప్పి అంటారు. గనోరియా దానిలో ఏంటంటే కాండోయిలోమాటస్ గ్రోత్ వస్తుంది. అంటే సిఫిలిస్లో అయితే నీటి బొబ్బల్ లాంటిదో వస్తే, దీనిలో కొంచెం సాలిడ్గా ఉండేది ఆర్ సెమీ సాలిడ్గా ఉండే గుల్లలు లాంటివి వస్తాయి ఇన్ ద సేమ్ లొకేషన్స్, either in the genitals or at the anus or the mouth. వీటిని సప్రెస్ చేశారనుకోండి, గనోరియా వచ్చేటటువంటిది అది కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్తారు. నైజరియా గనోరియా అంట, నైజరియా గనోరియా అని చెప్పి అంటారు.
అక్కడ దాన్ని సప్రెస్ చేస్తే ఏంటంటే సైకోటిక్ మయాజం సెటిల్ అవుతుంది. ఇప్పుడు తనకు లభించినది తనకు ఉన్నది కాకుండా ఇంకొకటి ఆశించటం అన్నది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కూడా మెంటల్ ఈచ్ కిందనే లెక్క, మానసికమైన దురద కిందనే లెక్క. అంచేత సోరా లేకుండా ఐదర్ సిఫిలిస్ కానీ ఆర్ సైకోసిస్ కానీ కాన్స్టిట్యూషన్ ని ఆశించవు, ఆక్రమించవు. ఈ పాయింట్ మొన్న సిఫిలిటిక్ మ్యాజం చెప్పినప్పుడు దాని ఆరిజిన్ చెప్పటం మిస్ అయిపోయాం ఏటేటో మాట్లాడేసి. దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇప్పుడు మనం సైకోటిక్ మయాజం గురించి మాట్లాడాలి. ఈరోజు క్లాస్ అది. సాగర సంగమం సినిమా చూసారా? కిషోర్ గారు బాగా పాటలు పాడతారని విన్నా. సైకోటిక్ వాడిది ఏంటంటే వాడి స్లోగన్ అంటే నరుడి బ్రతుకు నటన అంటాడు వాడు. మేబీ అందులో పాయింట్ పట్టుకోగలుగుతున్నారు అనుకుంటా. నరుడి బ్రతుకు నటన అని కంటిన్యూషన్ చూడండి. ఈశ్వరుడి తలపు ఘటన కదా, అది సిఫిలిటిక్ వాడి స్లోగన్ అనుకోవచ్చు. ఎందుకంటే సరే మళ్ళీ మాట్లాడతా. ఇంకా తర్వాత లైన్ ఏంటండి, ఆ రెంటి నట్ట నడుమన ఉత్త నడుమన, ఆ రెంటి మధ్య నడుమ, ఆ రెంటి నడుమ నీకెందుకు అంత తపన కదా. అవును సార్. దాన్ని కొంచెం మార్చుకుందాం. నాకు అంత తపన అంటాడు సోరావాడు. వాడేమో నటన సైకోటిక్ వాడు, వీడేమో ఘటన సిఫిలిటిక్ వాడు వెనక్కి వెళ్తున్నా. సోరావాడేమో తపన అంటాడు. ఏంటంటే సోరావాడు రూల్ మైండెడ్, దెన్ ధార్మికుడు, ఇలాంటివన్నీ చెప్పాంగా. ఎవరినైనా ఎదిరిస్తాడని వాడు అనుకున్న పర్ఫెక్షన్ ని డీవియేట్ అవుతూ ఉన్నట్టయితే ముందు వెనక ఆలోచించకుండా ఎంత సుపీరియర్నైనా ఎదిరిస్తాడని, తనకి నష్టం కలుగుతుంది అన్న దాన్ని రియలైజ్ కాడని ఇలాంటివి చెప్పుకున్నాం కదా. ఆ తపన ఉంటుంది వాడికి. సైకోటిక్ వాడు నటన అని ఎందుకంటున్నానంటే వాడంత నటుడు లేడు. విత్ ఆల్ అపాలజీస్ టు ద యాక్టర్స్. ముందు సీరియల్ యాక్టర్స్ చెప్పాలన్న అపాలజీ. వాళ్ళ దుంపదేగా ఎంత నటిస్తారని అంటే సైకోటిక్ ఫెలోస్. మళ్ళీ వస్తుంది ఒక్కొక్కటి లాక్కుంటూ వద్దాం. వీడు ఘటన అన్నానే సిఫిలిటిక్ వాడు, అది మంచి జరిగింది అనుకోండి ఆనందించలేడు. కొంచెం నష్టం జరిగింది అనుకోండి అంతా నాకే నానెత్తినే కూర్చుంటుంది దరిద్రం అంతా అన్నది వాడి ఫీలింగ్. మనం చెప్పుకున్నాం కదా, నిరాశ, నిస్పృహ, బయటికి రాలేకపోవటం, ఏది జరిగినా కూడా నేనేదో తప్పు చేశాను జన్మల్లో, పాత జన్మలో లేదా 10 ఏళ్ల కిందటో, అన్నీ నాకే తగలబడతాయి, ఇలాంటి ధోరణి ఉంటుంది వాడికి. దెన్ ఏదో ఒక్కటి అలా ఫ్లాష్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది, చెప్తాను. సో ఇప్పుడు సైకోటిక్ వాడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, మనం అమెరికా అధ్యక్షుల వారిని తీసుకుందాం. అంతా బాగుంది అని అంటే క్రెడిట్ నాది. ఏం బాగలేదంటే దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అలీస్. అది బాగలేదంటే మీది. ఇది వీడి కోర్లో ఉంటుంది. ఈ మధ్యన మా కాలేజీలో నాకు ఒక తత్వబోధ చేశారు ఓ మాస్టర్. ఏంటంటే మామూలుగా జరుగుతుంటాయి కదా, ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి.
ఓ మీటింగ్లో నేను గై గై అన్నాను. ఆ తర్వాత మాస్టర్ వచ్చారు. చక్రపాణి, అట్లా అరవకూడదు. స్పీక్ ఆన్ ఎ ఫ్లాట్ టోన్. నీ గొంతులో ఇంటోనేషన్ బాగా ఉంటుంది, అది రాకూడదు. ఫ్లాట్ పిచ్ లో మాట్లాడు. మనం అవతలి వాడి మెడ మీద రంపం పెట్టి కోస్తూ ఉన్నా శబ్దం చేయకూడదు. రంపం మెత్తగా కొయ్యాలి. ఉమ్, అదే మాట చెప్పాడు ఆయన. ఇది వాడి ఫిలాసఫీ, సైకోటిక్ ఫెలో ఫిలాసఫీ అన్నమాట. సరే, ఇక వాడి మానసిక లక్షణాలు ఏంటి, అవేంటి అన్నది చూద్దాం. ప్రపంచం దేని మీద నడుస్తుంది? నాకు తెలిసి రెండిటి మీద నడుస్తుంది. ఒకటి నమ్మకం, ఒకటి ప్రేమ. ఈ రెండిటి మీదనే ప్రపంచం నడుస్తుంది. అది ఏ రకమైన లౌకిక వ్యవహారం తీసుకున్నా కానీ. అంతేనంటారా? వీడికి, సైకోటిక్ ఫెలోకి, ఆ రెండింటి మీద నమ్మకం ఉండదు. నమ్మకం మీద నమ్మకం ఉండదు. ఒక కామాన్ని మించినటువంటి ప్రేమ ఒకటి ఉంటుంది అని అంటే దాని మీద నమ్మకం ఉండదు. ఆ నెట్వర్క్ మీద, అంటే బేస్డ్ ఆన్ విచ్ ద ఎంటైర్ మండైన్ వరల్డ్ రన్స్, ఒక డివైన్ లవ్ మీద, ఆ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ మీద సైకోటిక్ ఫెలోకి పెద్ద నమ్మకం ఉండదు. దానికి అంత వాల్యూ ఇవ్వడు, దాన్ని చెరిష్ చేయడు. మరి ఏం చేస్తాడు? ప్రతి దాన్ని అనుమానిస్తాడు. ఎంటైర్లీ సస్పిషస్ ఫ్రమ్ టిప్ టు టో. పైనుంచి క్రింది దాకా వీడికి అనుమానం. దేని మీద అనుమానం, దేని మీద లేదో చెప్పలేము. ప్రతి దాని మీద. దాని ఇంటెన్సిటీ ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నది మాత్రం పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. అసలు కొన్నిటి మీద నమ్మకం ఉండదు కదండి. అంటే కొంతమంది నమ్మలేము కొత్త వాళ్ళని. అలా అలా ఎలా, అది కూడా సైకోటిక్ కింద వస్తుందండి? మిగతావి కూడా చూసుకోవాలి. అంటే వాడు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, అవి కూడా కౌంట్ చేసుకోవాలి. ఓ పిల్లాడికి అనుమానం అనుకోండి, స్కూల్కి బయలుదేరాడు, అన్ని సర్దుకున్నాడు, బ్యాగ్లో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ. సగం దూరం పోయిన తర్వాత ఫలానా బుక్ పెట్టుకున్నానా లేదా అన్ని పుస్తకాలు రోడ్డు మీద పరిచి చూస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తాడు, మళ్ళీ ఇప్పుడు పెన్సిళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాడు. ఇంకో అడుగేస్తాడు, పెన్నులు ఉన్నాయా, పెన్నులో ఇంకుందా లేదా చెక్ చేసుకుంటాడు. ఇంకుంది అనుకుంటే అది రాస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటాడు. ఈ లోపు అక్కడ ఫస్ట్ బెల్, థర్డ్ బెల్ అయిపోయి క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. పెద్దవాళ్ళు అనుకోండి, ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. అంత దూరం పోయిన తర్వాత తాళం వేసానా లేదా, గొళ్ళెం పెట్టే వేసానా లేదా, కాసేపు ఆలోచిస్తాడు.
మళ్ళీ వెనక్కి వస్తాడు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మెజారిటీ వెనక్కి వచ్చి మళ్ళీ చూసుకుంటారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆలోచనలో పడిపోతారు, నిజంగా వేసామా లేదా. ఈ అనుమానం, ఇలాంటి సస్పిషన్ కాస్త ముదిరిందనుకోండి, వాడి లైఫ్ మిజరబుల్ గా చేసుకుంటాడు, దేన్ని ఆనందించలేడు. వన్ డౌట్ సార్, ఎవరు? ఫీచర్స్ అంటే అతని మీద అతనికి నమ్మకం లేకపోవడంతో పాటు ఇతరులను కూడా నమ్మడంటారా? బేసిక్ గా ఇతరులని నమ్మడు. తన మీద తనకి నమ్మకం లేనిదంతా సిఫిలిటిక్ మ్యాజన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళటం, ఈ బుక్స్ ఇదంతా అతని సెల్ఫ్ కదా, ఉమ్. అది కూడా అతను నమ్మకం లేక మళ్ళీ వెనక్కి వెళ్ళటం, చూసుకోవడం, చెక్ చేసుకోవటం ఇదంతా సెల్ఫే, కానీ అక్కడ జరగాల్సినటువంటి బిజినెస్ ఆలోచిస్తాడు. అంటే మనం డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఆ మ్యాజమ్స్ మధ్యన ఉండేటటువంటి తెర చాలా పల్చటిది. అదే మిగతా వాటితో కూడా కలిపి చూసుకోవాలన్నమాట. పాజిటివ్స్. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం. చాలా టిపికల్ గా ఉంటారు. నేను మొన్నటిదాకా ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నా. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. కొన్నాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్నాళ్ళు ఆఫీస్ హైబ్రిడ్ మోడ్లో ఉన్నాడు. చెన్నైలో జాబ్. ఆ అమ్మాయి కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్. అన్బిలీవబుల్. 3 days తాళం వేసి వెళ్ళిపోతాడు. ఏదో బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేటప్పుడు 1 గంట తాళం వేసాడంటే ఏం పోన్లేరా బాబు అనుకుందాం. 3 days హైబ్రిడ్ మోడ్లో ఆఫీస్లో పనిచేసేటప్పుడు 3 days కంటిన్యూస్ గా లాక్ చేసి ఉంటుంది ఇల్లు. ఇంట్లో ఎవరు లేరు అనుకుంటాం మనం. అది బాగా హారిబుల్ అన్నమాట. వాళ్ళకి ఒక పసిపిల్ల ఉండేది కాదు. సో ఇలాగే 3 days ఒక రోజు లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత సమ్ టైమ్ అట్ అబౌట్ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆ చిన్న పిల్ల బాగా గోల్ చేసింది. అది 3 అంతస్తుల మేడలో పై నుంచి క్రింది దాకా వినపడుతుంది. గుక్కబట్టి ఏడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు? నోబడీ కుడ్ రియలైజ్. ఇంకా ఇటు వెతికి అటు వెతికి చివరాఖరికి చూస్తే ఆ టాప్ ఫ్లోర్లో వీళ్ళున్న ఇంట్లోంచి వస్తుంది. ఏం చెప్దాం, అంత ఇదిగా ఉంటాడు సైకోటిక్ వాడు. ఇది ఇక్కడ మేల ఫీమేల్ అన్న తేడా లేదు. భార్య సైకోటిక్ అనుకోండి, వీడిని రాచి రంపన పెట్టేస్తుంది. ఇక్కడే చాలా వస్తాయి. నాకు సుమారుగా ఒక 8-9 సంవత్సరాల క్రిందట ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్ మాకు 3 తరాల నుంచి ఫ్యామిలీస్ కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్లో పిల్ల. ఆ అమ్మాయికి అవసరమైన వైద్యం వాళ్ళ పిల్లలకి చేస్తుండేవాడిని ఓవర్ ఫోన్. చేసి మా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు సార్, పొద్దుగూకులు ఫోన్ ఆన్లో ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నావంటే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంటాడు. ఏ ఫ్రెండ్ అంటే చెప్పడు, ఏదో ఒక పేరు చెప్తాడు. సో ఫలానా ఒక రోజున యాక్సిడెంటల్ గానో ఇన్సిడెంటల్ గానో నాకు ఫోన్ దొరికితే నేను అలా చూశాను. దాంట్లో అప్పుడే కాల్ కంక్లూడ్ చేసినటువంటిది సుమారుగా 35-40 నిమిషాలు మాట్లాడిన కాల్ ఒకటి ఉంది.
సరే అది మా ఆఫీస్ ఫెలోనా కొలీగ్గా అట్లా అనుకున్నాను, మళ్ళీ కాదనుకున్నాను, సేమ్ నంబర్ కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందనంటే ఆ చొరబడిన పురుగుతోటి వాడి మీద స్పైయింగ్ మొదలు పెట్టింది. సో షీ కంక్లూడెడ్ దట్ వాడు ఇంకొక అదర్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్న విషయం కనుక్కుంది. అంటే నాకు ఫోన్ చేసిన పాయింట్ ఇదన్నమాట. సరే ఆయన అటేటో డీవియేట్ అయిపోతున్నాడు, మీరు ఏమైనా మందు ఇస్తే, ఇలాంటి విషయాల్లో కూడా మందులు ఉంటాయట కదా, మందులు ఇస్తే మా ఆయన నా కంట్రోల్లో ఉంటాడు సార్, చెప్పు చేతల్లో 10 ఏళ్లలో ఇరికిచ్చేసుకుంటాను అని మాట్లాడింది. సో నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నాను కదా, నేను అమ్మాయిని తిట్టాను, ఎవరికి పడితే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తావు నువ్వు, అఫ్ కోర్స్ మెడికల్ అడ్వైస్ కోసం అనే ఇచ్చావు, బాగానే ఉంది, కానీ అదేంటి రిమోట్లో నేను ఇలాంటివి చెయ్యను, వాళ్ళని హైదరాబాద్లోనే మన డిస్పెన్సరీస్ బోర్డు ఉన్నాయి, దగ్గరలో ఉన్న 2 అడ్రస్లు ఇస్తాను, అక్కడికి వెళ్ళమని చెప్పాను. సరే సరే కాసేపు మాట్లాడిన తర్వాత నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావమ్మా అన్నాను నేను. నాకు ఆనాటికి క్యూఆర్ కోడ్ అంటే తెలియదండి. ఈ అమ్మాయి ఏం చేసిందండి, క్యూఆర్ కోడ్ అంటే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలనే నేను మాట్లాడుతున్నాను, ఈ కొత్త టర్మినాలజీ అంతా. ఆయన వాట్సాప్ నా ల్యాప్టాప్లో లాగిన్ అయి ఉందండి, నేను చేసుకున్నాను. అది ఎలా చేస్తారమ్మా నేను అడిగాను, నాకు తెలియక. అంటే క్యూఆర్ కోడ్ పెట్టి చేసేసుకున్నాను సార్, వాట్ ఎవర్ ఈజ్ ద చార్ట్ నాకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది, ఐ కన్ఫర్మ్డ్, మీరు ఇప్పుడు ఏమైనా చేయండి అంటే. ఈ తెలివితేటలు వాడటం చూడ, అఫ్ కోర్స్ వాడు తప్పు చేస్తున్నాడు, తప్పు వైపు వెళ్తున్నాడు, అది ఓ డిఫరెంట్ థింగ్ అనుకుంటే, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ ఈస్ ద వే దీస్ పీపుల్ యూటిలైజ్ దైర్ ఇంటెలిజెన్స్. వాళ్ళ స్పైయింగ్ కానీ, సస్పిషన్తో మొదలైతే స్పైయింగ్, అది ఇంకొంచెం వెళ్తే మేబీ కన్స్ట్రక్టివ్కి వెళ్ళొచ్చు, డిస్ట్రక్టివ్కి వెళ్ళొచ్చు, అది వేరు సంగతి. ఎంత ఇంటెలిజెంట్గా ఉంటారు సైకోటిక్ ఫెలోస్. దీంతో పాటు అనుమానాల్లో డిఫరెంట్ షేడ్స్ అన్నాను కదా, కాలేజ్ కారిడార్లో ముగ్గురు కూర్చోనో నిలబడుకోనో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీడు ఒకడు ఉంటాడు సైకోటిక్ ఫెలో, అంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు. చేస్తూ వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారేమో, నన్ను ఏమన్నా అనుకుంటున్నారేమో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఇలా పోతుంది వాడి ఆలోచన. నా మీద ఏమైనా కుట్ర చేస్తున్నారేమో, నన్ను ఎక్కడన్నా ఇరికించడానికి మాట్లాడుతున్నారేమో, ప్లాట్ చేస్తున్నారేమో, ఇలా ఉంటుంది. ఓ రకమైన మ్యాలిస్ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఎందుకు ద్వేషిస్తాడు అన్న దానికి ఒక లాజికల్ బేస్ ఉండదు, అకారణ ద్వేషం ఉంటుంది. అవతలివాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన, ఈ రెండో వాడికి బాగా ఆశించి రాలేదనుకోండి, సైలెంట్గా వెళ్ళిపోయి ఫస్ట్ ర్యాంకర్ నోట్బుక్ లోంచి 4 పేజీలు చించి పడేస్తాడు, లేదా ఇంక్ పోసేస్తాడు. పిల్లల్లో మనకి దొరికేవన్నమాట, చిన్న పిల్లల్లో. లేదా ఆ బుక్ ఎత్తి పక్కన పారేస్తాడు, జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాలిస్. అని కారణం ఏంటి అని అంటే, వాడు నాకంటే ఒక మెట్టు పైన ఉన్నాడు, ఉండకూడదు. అంటే తెచ్చుకునే సామర్థ్యం తనకుందా లేదా అన్నది ఆలోచించడు వాడు.
అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అనొచ్చా సార్? అనరాదు. అనరా? మ్హూ. తను ఎలిజిబుల్లా కాదా అన్నది ఆలోచించుకోడు. తనకంటే వాడు పై మెట్టును ఉండకూడదు అనుకుంటాడు. అంటే తనకంటే ఎవరు కూడా పై స్టెప్ లో ఉండకూడదండి, లేదంటే తనకు తెలిసిన గ్రూప్ లోనే ఇది ఫీలింగ్ ఉంటుందా? ఇన్ పర్టికులర్ విత్ ఇన్ ద క్లోజ్డ్ గ్రూప్, వాడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో. అంటే ఇప్పుడు నేను కిషోర్ గారి మీద అసూయ పడ్డాను అనుకోండి, దాంట్లో ఏదో కాస్తో కూస్తో అర్థం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అసూయ పడితే అలాగా పడతాడు వీడు, అంత దూరం ఉంటుంది. ఇంకా మాట్లాడితే మోడీ గారి మీద అసూయ పడతాడు. అంటే ముదిరిన స్టెప్స్ లో ఏంటనంటే బోత్ సిఫిలిటిక్ అండ్ సైకోటిక్ మయాజమ్స్ తో ఉండేవాళ్ళు దే టెండ్ టువర్డ్స్ ఇన్సానిటీ. ఇవి ముదిరితే పిచ్చి అవుతుంది, పిచ్చి బాగా కనబడుతుంది. అత్త కోడలు బాగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, ఆ పొరిగింటి పుల్లమ్మకి నచ్చలేదు అనుకోండి, ఆ పుల్లే పెట్టేస్తుంది. రిలేషన్స్ చెడగొట్టడంలో వీళ్ళు బాగా పండితులు అనుకోవచ్చు. మిగతా లేదా మ్యాజర్ అసూయ అనేది ఉండదండి. అమ్మా? అంటే సిఫిలిటిక్ కి సొరగి అంటే ఇప్పుడు అసూయ ఉన్నంత మాత్రం ఎదుటి వాళ్ళ దగ్గర చిచ్చు పెట్టాలని లేకుండా ఉండడం అలా అది ఉండదా? ఓన్లీ జనరల్ గా ఉండదు. నాకు జనరల్ గా కంపల్సరీ. అంటే ఓకే. సిఫిలిటిక్ వాడు అనుకోండి, వాడిదంతా ఫోకస్ తన మీదే ఉంటుంది, పెద్దగా అసూయ అంటూ ఉండదు. సోదరుడు అనుకోండి, వాడికి నచ్చకపోతే విదిలిచ్చి మొహాన కొట్టేసి వెళ్ళిపోతాడు తప్ప అవతలి వాడి మీద అసూయ పడ్డు. ఓకే. ఆ రూల్ మైండెడ్నెస్ మీద, ఆ ధర్మం మీద వాడికి పట్టుకొని ఉంటాడు. అప్రిషియేట్ చేస్తాడు అవతలి వాళ్ళని, ఎంకరేజ్ చేస్తాడు, ఇలా నడుచుకోండి అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాంపిటేటివ్, ఇంకో మాట చెప్దాం, ఇద్దరు పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, హైదరాబాద్ లో రూమ్ తీసుకున్నారు లేదా బెంగళూరు వెళ్ళారు, ఆ కోర్సు ఈ కోర్సు నేర్చుకుంటున్నారు. ఇద్దరు కలిసే వెళ్ళారు, ఒకే ఊరు నుంచి, ఒకే రూమ్ షేర్ చేసుకుంటున్నారు, ఒకే స్టవ్ ఒకే గిన్నె షేర్ చేసుకుంటున్నారు. ఆ ఒకడికి, ఆ రెండో వాడికి త్వరగా నేర్చుకున్నాడు, దాని మీద ఒక ఛాన్స్ వచ్చేలాగా ఉందనుకోండి, ఒక ప్లేస్మెంట్ వచ్చేలాగా ఉందనుకోండి, వీడు మర్నాడు సైలెంట్గా అర్ధరాత్రి లేచేసి ఆ ల్యాప్టాప్నో లేకపోతే ఆ సిస్టమ్నో పాడు చేస్తాడు. లేదా ఒక ప్రోగ్రామింగ్ వాడు కరెక్ట్గా చేస్తుంటే దాంట్లోకి ఒక బగ్ పెట్టేస్తాడు, చేయగలుగుతాడు. అలా ఉంటుంది. ఏదో సిఫిలిటిక్ వాడు ఉన్న సోరా వాడు అలాంటి పనులు చేయరు. సిఫిలిటిక్ వాడు ఏంటనంటే, పక్కోడు ముందుకెళ్తున్నాడంటే వాడి అదృష్టం ఇది, నా కర్మ ఇది, వీడి లాజిక్ ఇలా ఉంటుంది. అంటే అసూయ ఉండి దాని మీద యాక్ట్ చేయకుండా ఉండడం కూడా ఐ మీన్ డిగ్రీ ఆఫ్ సైకోటిజం అంతే అండి. అంతే. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇది నాగుల చవితి సీజన్ కాదు, పాములు పగబడతాయా? ఇది కూడా కిషోర్ గారికి కోట చెప్పాలి. కొన్ని సందర్భాల్లో పడతాయి సార్. ఎప్పుడన్నా అనుభవం అయిందా? లేదండి, చుట్టూ చక్కర్లు కొట్టినాయి కానీ నా మీదకి రాలేదు. మీరు కొట్టారా, అది కొట్టిందా? పాములే కొట్టినాయి సార్. సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పొచ్చు దీని మీద.
పాములన్నీ పగబట్టవు కానీ అవి బాగా పిరికివి. మాస్టర్ గారు ఎక్కడో దేనిలోనో చెప్పారు ఇది. మనం ఏమనుకుంటున్నామో ఆ పాయింట్ ఆఫ్ టైంలో దాని మైండ్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు దాన్ని ఆదరంగా ప్రేమగా చూశారనుకోండి, అంటే ఒక స్టోరీ చెప్పాలి మీకు. నెల్లూరు తెలిసిన వాళ్ళకి అక్కడ కొండాయిపాలెం గేట్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను నేను కొంతకాలం. దాని వెనకాల R&B వాళ్ళ బంగ్లా, దాన్ని దాటితే ACSR మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఓ మంచి రోజున ఒక శుభోదయాన సంధ్యావందనం చేసుకుని యువతలికి వస్తూ ఉండగా ఆ పిట్టగోడ మీద నీరెండలో నిగనిగలాడుతూ భలే అందమైన పాము కనిపించింది. బారెడు పొడవు ఉంది, కోబ్రా. ఒంట్లో వణుకు పుట్టింది, భయం కదా మరి. సరే అంటే కాస్త ఈ జువాలజీ చదువుకున్న జ్ఞానంతో స్టిల్గా నిలబడిపోయాను. అది కదలలేదు. ఇద్దరం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నాం, ఆ నాగుపామును నేను. ఇంకా యువతలకి వచ్చేసాను, మెల్లమెల్లగా వెనక్కి అడుగేసుకుంటూ వచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ సుమారుగా ఒక 3 to 6 months ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టేది. అది హిస్సింగ్ సౌండ్ కానీ, దాని గుర్తులు కానీ, అంటే అలా పారాడితే ఇంప్రెషన్స్ పడతాయి. అక్కడ ఇసుక కానీ మట్టి కానీ అలా ఉంటే మనం అంటే మేము అది వైల్డ్ లైఫ్ రీసెర్చ్లో చేస్తాం, ఎలా పట్టుకోవాలన్నది. ఆ స్కేల్ మార్కింగ్స్ పడతాయి, దాన్ని బట్టి పట్టుకోవచ్చు. సరే, అది నాకు బాగా భయం అయిపోయింది. అంటే ఎవరికైనా ఇన్ జనరల్ ఒక ఇంప్రెషన్ ఏంటనంటే పామంటే భయం, అది కరుస్తుందేమో అని. మాస్టర్ గారు ఏం చెప్పారనంటే, నువ్వు దానికి అపకారం చేయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా వేటేస్తుంది అన్నారు. వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ యువర్ మైండ్ వెన్ యూ ఫేస్ ఇట్, ద సేమ్ థింగ్ రిఫ్లెక్ట్స్. నువ్వు భయపడితే దానికి భయం కలుగుతుంది నీ మీద, నువ్వు అలా ఆదరంగా చూస్తే దానికి ఆదరం కలుగుతుంది. అలానే పాముతో ఏం ప్రయోగాలు చేయకండి. ఏ ఫీలింగ్ కలుగుతుందో ఎగ్జాక్ట్లీ అలాంటిదే కలుగుతుంది అంటారు. పర్టికులర్లీ ద కోబ్రాస్. మిగతా వాటికి అంత ఉండదు. ఏం చేద్దామనంటే, అవుట్ ఆఫ్ ఆల్ ద స్నేక్ ఫ్యామిలీస్, కోబ్రాస్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్, దే హ్యావ్ వెరీ గుడ్ మెమరీ, and they have very good perception about the environment and the objects that faces. Object అంటే నేను కూడా. సో ఈ నాగుపాములు పగబడతాయి అంటారు, నిజమని మాస్టర్ గారు కూడా అన్నారు, బుజ్జి గారు కూడా చెప్పారు. ఎంత టైం పగబడతాయి అన్నారు, ఓన్లీ కోబ్రాస్ 6 నెలలు పడతాయట. నాగుపాము పగ 6 నెలలైతే సైకోటిక్ వాడి పగ 60 ఏళ్లకు కూడా చల్లారదు. దట్స్ వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు లీడ్ యూ. వీడికి వెంజయన్స్ ఎక్కువ, పగ. ఓ సోరా టీచర్ గారు ఉన్నారు అనుకోండి, పిల్ల హోంవర్క్ చేసుకొని రాలేదు, లేపి అడిగితే, అంటే నేను జరిగిన సంఘటనలే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ మాకు ఎక్స్పీరియన్స్లో కలిగినటువంటివి, మా కొలీగ్స్ విషయాలు. హోంవర్క్ చేసుకురాలేదు, లేపి అడిగింది, ఏదో పొంతం లేని జవాబు చెప్పింది. ఈ టీచర్ గారు లాగిపెట్టి ఓ లెంపకాయ కొట్టింది, లేదా అంతకుముందు ఏదన్నా, లేదా చేతిలో డస్టర్ ఉంటే డస్టర్ వేసి విసిరి కొట్టింది, సోరా కదా మరి, లేదా గై అని అరిచింది. దట్ సైకోటిక్ కిడ్
ఏమనదు. ఇలా చేతులు కట్టుకుని ఉంటుంది నిర్భావంగా, నిర్లిప్తంగా. మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ తెలియదు మనకి. వీడు సోరావాడు అరిచి 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 అలిసిపోయి సరే ఎట్నో సావు అని వదిలేస్తాడు. స్కూల్ పిల్ల, ఆఫ్టర్ ఆల్ 8th or 9th స్టాండర్డ్. ఈ టీచర్ అలా వెళ్తూ ఉంటే వెనకాల ఏదన్నా కలర్ కానీ, ఇంకు పెన్నులు ఉన్న కాలం అయితే ఇంక్ చల్లేస్తుంది, లేదా ఏదన్నా కలర్ చల్లేస్తుంది. లేదా జాగ్రత్తగా ప్లాట్ చేసి ఆవిడ నడిచి వెళ్ళేటప్పుడు కాలి కింద అరటి తొక్క, అది కూడా చక్కెరకి వెళ్ళిన ఇలాంటిది కాదు, కరెక్ట్గా కాలు దాని మీద పడేలాగా ఏర్పాటు చేస్తుంది. ప్లాటింగ్ ఉంటుంది బాగా. ఎక్కడ బయటపడరు మనసులో ఏమనుకుంటున్నారు అన్నది. కాస్త పెద్దవాళ్ళు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ అప్పుడు ఇంతకు ముందు రికార్డులు విసిరి మొహాన్ని కొట్టేవాళ్ళు. అంటే అలా ఉండేది వాల్యూ సిస్టమ్. మేబీ క్రేవింగ్ ఫర్ పర్ఫెక్షన్ అనుకోండి, లేకపోతే ఉన్నంతలో వీలైనంతలో కర్తవ్యాన్ని సరిగ్గా చెయ్యాలి అనుకున్నటువంటి టీచర్స్ అనుకోండి. పిల్లాడు రికార్డ్ తెస్తాడు, అప్పటికి 10 సార్లు తిప్పుంటాడు, ఇది కరెక్ట్ చేసుకురా, ఇది కరెక్ట్ చేసుకురా, ఓపిక్గా. ఈ బాటనీ జువాలజీ రికార్డ్స్ అయితే ఆ బొమ్మలన్నీ జాగ్రత్తగా కరెక్ట్ చేసి లేబులింగ్ భద్రంగా పెట్టి, ఆ సోషల్ టీచర్స్ అయితే గ్రాఫ్ కరెక్ట్గా వర్కౌట్ చేయించి పంపిస్తారు. ఆ ఫైనల్ ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్ అనగా ఈ రోజు లేకపోతే ఒక 5 రోజుల ముందు పెట్టారు అనుకోండి, ఈ రోజు రికార్డ్ సబ్మిట్ చేయాలని వాడు తీసుకొచ్చాడు, వీడు చెప్పినటువంటిది జరగలేదు, కరెక్షను విసిరి మొహాన్ని కొడతాడు. అది కొంచెం అవమానం కదా. రెస్పాండ్ అవడు పిల్లాడు, స్టూడెంట్. ఈ టీచర్ గారు స్కూటీ వేసుకుని కాలేజీకి వస్తారు. జాగ్రత్తగా ఎన్ని పంక్చర్స్ చేయాలో అన్ని పంక్చర్స్ చేస్తాడు. ఆర్ఎల్స్ పెట్రోల్ ట్యాంక్ ని ఊడదీసి అంటే ఆ క్యాప్ తీసి దాంట్లో అంత ఇసుక పోస్తాడు, లేదా మట్టి వేస్తాడు. ఇంకా ఏవైనా సరే చెడగొట్టే పదార్థాలు వాటిని వేసేస్తాడు. ఇంటి కవర్లు కూడా కోసేస్తారు సార్. అలాగే జరుగుతున్నాయి. అలాగే ఈ టీచర్ని మానసికంగా దెబ్బ కొట్టడానికి ఏమైనా చేస్తాడు వాడు. వేరు నిందలేస్తాడు, రకరకాలు. నా దగ్గర లంచం తీసుకుంది మార్కులు వేయటానికని కోసేస్తాడు, అక్కడిక్కడ చెప్పేస్తాడు, ప్రోపగండా చేస్తాడు. ఇలాంటివి ఉంటాయి. నిక్ నేమ్స్ పెడుతుంటారు. నేమ్స్ పెడుతుంటారు కానీ దాన్ని మరీ అంత సరదాగా అనుకుందాం. ఓ సోరా ఆఫీసర్ గారు ఉన్నారు. సబార్డినేట్ క్లర్క్ ఆఫీస్ నోట్ రాసుకుని రావాలి. వీడికి పాపం ఇంగ్లీష్ వచ్చి రాదు, అందున సిఫిలిటిక్. ఆ రోజుటి వర్క్ తీసుకుని వెళ్ళాడు, ఫైల్ తీసుకుని వెళ్ళాడు. ఏదో గ్రామటికల్ ఎర్రర్ రాశాడు. సోరా ఆఫీసర్ ఫైల్ విసిరేశాడు మొహాన. వీడు ఇందాక చెప్పినట్టుగానే చాలా సైలెంట్గా వస్తాడు, ఏం రియాక్ట్ కాడు. మీరు కాకపోతే మమ్మల్ని ఎవరు అరుస్తారండి, ఎవరు తిడతారు, మీరు కాబట్టి మా మేలు కోరి ఇక్కడ కరెక్షన్ చేసుకోమని చెప్పారు, నెక్స్ట్ రెక్టిఫై చేసుకుంటాను. రెక్టిఫికేషన్ మీద అంతగా ఆలోచించడు, రెక్టిఫై చేసుకుంటాను, మీరు అరిస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి అని బయటకు వస్తాడు. వచ్చాక వీడు ఎప్పుడు దొరుకుతాడు, 10 o'clock ఆఫీస్ అయితే 10:01 వచ్చినటువంటిది కూడా నోట్ చేసుకుని పెట్టుకుంటాడు. లేదా 10 minutes or 15 minutes గ్రేస్ పీరియడ్ అయితే
ఒక నెలలో వీడు ఎన్ని రోజులు లేటుగా వచ్చాడో ఆఫీసరు పట్టుకొని ఉంటాడు. అండ్ అది కర్మ కాకపోతే రైట్ నా ఉన్న పరిస్థితుల్లో ఏంటనంటే అన్ని రూల్ బేస్డ్గా చేయాలి అని అంటే ఏ ఆఫీసు నడవదు. సారీ టు సే దిస్. సో అంచేత ఏంటి, ఆఫీసర్స్ అక్కడక్కడ డీవియేట్ అవుతుంటారు, చెయ్యక తప్పదు. ఎగ్జాంపుల్కి చెప్తాను, మా ప్రిన్సిపల్ గారి దగ్గర డబ్బులు ఉండవు. అంటే డబ్బులు ఉన్న అకౌంట్లో ఇప్పుడు కాలేజ్లో జరిగేటటువంటి ఈవెంట్స్ అన్ని న్యూస్ పేపర్లో రావాలి. ఆ విలేకరులకి మొన్న పిలిచి పెద్ద సన్మానం చేశారు. సన్మానం చేయకపోతే వాడు వేయడు. వేస్తే తప్ప హైర్ అఫీషియల్స్ దృష్టిలో పనిచేసినట్టు లెక్క కాదు. ఆ సన్మానానికి ఖర్చు కాలేజ్ అకౌంట్లో డబ్బులు తీసుకుంటానంటే కుదరదు. నో. మరి జేబులో పెట్టుకోవాలి. ఎంతని పెడుతుంది, ఎంతని పెడతారు కాదుగా. అందుకని ఏంటంటే హియర్ అండ్ దేర్ మైనర్ డీవియేషన్స్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసి ఇది ఇలాంటివి అన్టువర్డ్ ఎక్స్పెన్సెస్, అకౌంట్ ఫర్ చేయలేనటువంటి ఎక్స్పెన్సెస్ చేసుకుంటూ ఉంటారు. అది డిపార్ట్మెంట్తో సంబంధం లేదు, దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది ఈ పని. సో వీడేం చేస్తాడంటే సైకోటిక్ సబార్డినేట్ అలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటాడు, డైరీ రాస్తాడు. వాడి జీవితాన్ని గురించి వాడంతగా ఆలోచించడేమో కానీ పక్క వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ ఇరికిద్దామా అన్నటువంటిది జాగ్రత్తగా ప్లాట్ చేస్తాడు. ఓ ఫైన్ డే ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్లు వస్తాయే, కంప్లైంట్ చేసేటటువంటి వాళ్ళల్లో మేబీ ఓ 60 to 70% సైకోటిక్ ఫెలోస్ ఉండొచ్చు. తర్వాత వీళ్ళు దీంట్లో మంచికి ఉపయోగించేది ఉంటుంది, చెడుకి ఉపయోగించేది ఉంటుంది. దే కెన్ ప్లాట్ ఎనీథింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. ఏ వేషమైనా కట్టగలరు, అవసరమైతే ఫిజికల్ గా తమ వేషాన్ని కూడా మార్చుకోగలరు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, దానిలో మంచి ఆఫీసర్స్ అందరూ విత్ ఆల్ అపాలజీస్ మేబీ సైకోటిక్ అయి ఉంటారు. బుజ్జి గారు చెప్తుండేవారు, మాస్టర్ గారి దగ్గరికి ఈయనకి పైసా లేదు, అప్పటికి ఉద్యోగం రిజైన్ చేసేసారు, ఇంత వ్యవస్థ ఎలా నడిపిస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమన్నా ప్రెస్ పక్కన నడుపుతున్నారా, లేకపోతే అకౌంట్ ఫర్ కానీ ఐటీ లెక్కల్లో చూపించిన డబ్బులు ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి ఓ ఎంక్వైరీ లాంటిది అన్నమాట. మాస్టర్ గారు ఓ సందర్భంలో ఒక 20-30 మంది పిల్లల్ని వేసుకుని ఓ సినిమాకి వెళ్ళారట. ఆ సినిమా దగ్గర వచ్చి బిచ్చగాడి వేషంలో వచ్చాట. వచ్చి ఏదో అడిగాడు. ఆ తర్వాత మాస్టర్ గారు ఇమ్మీడియట్గా నువ్వు ఫలానా ఆఫీస్లో పనిచేసే ఫలానా క్యాడర్లో పనిచేసేవాడివి కదా అని అడిగేశారట. ఈయనేం సామాన్యుడా? అడిగితే వాడు గతుక్కుమని అవునండి మీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు పిలుచుకెళ్ళారట. తర్వాత ఇది అడిగారట, మాస్టర్ గారు చెప్పాల్సింది చెప్పారు. అలా ఉంటుంది. ఆర్ ఆల్ స్పైయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి చూడండి, ఎన్ఐఏ కానీ, రా కానీ, సిఐడి కానీ, ఇంకా ఏమేమి ఉన్నాయి అలాంటివన్నీ, సిబిఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వీటిల్లో బాగా పనిచేసే వాళ్ళందరూ కూడాను దే మేబీ మేజర్లీ జనరల్లీ సైకోటిక్. మిగతావన్నీ అనకండి, ఈ ప్లాటింగ్ లోను వాళ్ళ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించటంలోను, ఏదన్నా కూపి లాగడంలోను, డిటెక్షన్ లోను వాళ్ళు పక్క. మనం చిన్నప్పుడే గుర్తుపట్టగలమా అంటే ఇందాక చెప్పినవి. సరే, అలాంటి గొడవలు చేయనటువంటి పిల్లాడు వెనకాల కూర్చుని షాడో నవలలు అంటే తెలుసా మీకు? చిన్నప్పుడు చదివాను సార్ బాగానే.
ఆ? మధు షాడో. మధుబాబు రైటర్, కొమ్మనాపల్లి గణపతిరావు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారో నాకు తెలియదు. అలాంటివి రావట్లేదు అలాంటివి రావట్లేదు సార్. ఉమ్, ఇప్పుడు రావట్లేదు సార్ షాడో బుక్స్. రావట్లేదా? అలాంటివి చదువుతుంటారు. లేదా వాడు టీవీ పెట్టుకుని చూస్తున్నాడు అని అంటే మిలిటరీ స్టోరీస్, పోలీస్ స్టోరీస్, డిటెక్టివ్ ఇలాంటివి చూస్తాడు ఎక్కువ. సిఫిలిటిక్ అమ్మాయి అయితే అలా సీరియల్ ఉందే కార్తీక దీపము, అది చూస్తుంది. దాంట్లో కూడాను ఆ హీరోయిన్ ఉంది చూడండి, మిగతాది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఆ హీరోయిన్ ఏడ్చేటప్పుడు అది చూసి దాంతో ఐడెంటిఫై అవుతూ ఉంటుంది సిఫిలిటిక్ పిల్ల అయితే. సరే, తర్వాత ఇంకేమన్నా పట్టుకోగలమా వీళ్ళని అని అంటే సినిమాల్లోనే చూడాలండి. నేను అంతగా చూడట్లేదు ఈ మధ్యన. అన్ని చూడండి. ఈ మధ్య కాలంలో వచ్చిన దోస్ మిలిటరీ స్టోరీస్, అదేంటి దగ్గుబాటి రాణా ఒకటి తీశాడు, అది చూశాను నేను. సినిమా పేరు గుర్తులేదు. పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరైన్ ని కొట్టడం. గాజా సార్. రైట్. ఏదండి? గాజా. జిఏజెడ్ఏనా? ఎస్ సార్, గాజా. చూశాను. సో అలాంటివి అన్నమాట. తర్వాత అంటే మిలిటరీ, పోలీస్, ఇంటెలిజెన్స్ ఇదంతా దేశాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు, నో డౌట్. దాన్ని అలా ఉంచండి. ఇక మనకు ఎదురయ్యేటటువంటి సైకోటిక్ ఫెలోస్ లో గమనిస్తే పచ్చి అవకాశవాదం ఉంటుంది. ఆపర్చునిస్టిక్ గా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి, ఆపర్చునిటీని క్యాష్ చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ అన్డౌటెడ్లీ సైకోటిక్స్. తర్వాత మేము కాలేజెస్లో చూస్తుంటాం, ఓ 10 మంది పిల్లలు కలిసి ప్రిన్సిపల్ గారి మీదకి దాడికి వెళ్తారు. ఏమిరా అని అంటే మెస్లో చారులో తిరగమాత వేయలేదు సార్ అంటారు. లేదా కాలేజ్ డ్యూస్ కట్టకుండా హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు సార్ అని గొడవకి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఎర్రర్ని రియలైజ్ కారు. ఇలాంటివే అన్నమాట. స్ట్రైకులు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, గొడవలు చేసేటటువంటి కాంటెక్స్లు ఉంటాయే, వాటి వెనక ఇన్స్టిగేట్ చేసేటటువంటి వాడు ఒకడు ఉన్నట్టయితే 90% ఉంటారు. దట్ ఇన్స్టిగేషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు సైకోటిక్స్. ఇప్పుడు స్ట్రైక్ జరుగుతోంది ఇక్కడ నెల్లూరులో, అప్పట్లో మద్యపాన నిషేధం గురించి స్ట్రైక్ జరిగింది, ఆర్ సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఏదో లేటెస్ట్ గా జరిగింది అనుకోండి. ఓ నలుగురు వస్తూ ఉన్న ఆర్టీసీ బస్ మీద రాళ్ళు వేసారు అనుకోండి. ఆ రాళ్ళు వేసినటువంటి వాళ్ళు మేబీ సోరా వాడో సిఫిలిటిక్ వాడో ఉంటాడు తప్ప సైకోటిక్ వాడు చస్తే ముందు ఉండడు. వీడు వెనకుండి వేయిస్తాడు, రెచ్చగొడతాడు, యుద్ధంలోకి దింపుతాడు, తాను సేఫ్గా తప్పుకుంటాడు. అది మనం ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళని అలా నమ్మేస్తాం. దించి మునిగిపోయిన తర్వాత కానీ, దిగి మునిగిపోయిన తర్వాత కానీ, ఓ వీడు ఇలాంటి వాడా, ఆహా, అప్పుడు కానీ మనం రియలైజ్ కాం. సో ఈ స్ట్రైక్లు, గట్రాలు ఇవన్నీ చేసేవాళ్ళలో ముందు ఉంటారే వాళ్ళంతా పాపం, వెనక ఉంటారు చూడండి వాళ్ళు అసలు వాళ్ళు సైకోటిక్స్. తర్వాత క్రిమినల్ ప్లాటింగ్ అన్నాను చూడండి. ఆ చిన్నప్పటి నోట్బుక్ పక్కన పెట్టింది, ఇంక్ చల్లింది, పేపర్లు చించేసింది, ఇలాంటిది మనం అలాగా ఇగ్నోర్ చేస్తే, వదిలేస్తే పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎంత దూరం అయినా వెళ్తారు. అలవాటుగా అలవోకగా అలా ఒక మర్డర్ చేసి పడేసేవాడు ఉన్నాడు అనుకోండి, జనరలీ సైకోటిక్.
అయితే వాడికి లోపల కొడుతూ ఉంటుంది బెల్, అంతరాత్మ చెప్తూ ఉంటుంది, దాని పీక నొక్కేస్తూ ఉంటాడు. సో మరి దానికి ఆన్సర్ చెప్పలేకపోతే ఏంటంటే ఏ గంజాయో ఏ లిక్కరో ఇంకోటో తాగేసి అప్పుడు వెళ్ళిపోతాడు. అంటే దాన్ని జోకొట్టడానికి దీనికి అలవాటు పడతాడు. ఐ మీన్ టు సే దోస్ మెనీ అడిక్ట్స్ జనరల్గా మెజారిటీ సైకోటిక్స్ లో ఉంటారు, కొంతమంది సిఫిలిటిక్స్ లో ఉంటారు. బాధల్ని అంటే సెల్ఫ్ కండెమ్నేషన్, సెల్ఫ్ టార్చర్ ఉంది ఆ పాయింట్లో. తర్వాత చేసేదంతా చీకట్లోనే చేస్తారు. చీకటి అంటే ఆ కనపడే డార్క్నెస్ అని కాకుండా సీక్రెట్గా చేయడానికి ట్రై చేస్తారు, చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఏం చేత అంటే చేసేది తప్పని తెలుసు. వాడిని పొడిచేటప్పుడు పబ్లిక్గా ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని అన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు పొడవచ్చుగా, అలా కాదుగా, చీకట్లోనే జరుగుతాయి నేరాలు ఎక్కువ. ఎట్ ద సేమ్ టైం భయం ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతానో ఈ భయం ఉంటుంది. నేను నేరస్తులన్న కాంటెక్స్ట్ తర్వాత చెప్తున్నాను, దానికి అప్లై చేసుకోకండి. మామూలుగా ఉండేటటువంటి వాడు కూడా వాడికి చావు భయం బాగా ఉంటుంది. జ్వరం వచ్చింది, వీడి ఆలోచన ఎంత దూరం పోతుందని అంటే ఈ జ్వరం నుంచి సెప్సిస్ అయిపోయి బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయి నేను ఎప్పుడు చనిపోతానో, లేదా దీనిలో కొంచెం లోవర్ డిగ్రీ ఈ జబ్బు తగ్గదేమో, ఇలాంటిది ఉంటుంది. ఇక సైకోటిక్ ఆఫీసర్ అయితే లేదా సైకోటిక్ ఫెలో అనుకోండి, మీకు సిండ్రెల్లా కథ తెలుసా? చిన్నప్పుడు చదువుకున్నాం మేమైతే. చైనీస్ ఫోక్స్ స్టోరీ అనుకుంటాను, మళ్ళీ మన దేశంలో కూడా ఉంటాయిలే. ఒక 4-5 అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక చెల్లెల్ని ఎప్పుడు వంటింటికి అంట్లు తోమడానికి పరిమితం చేసి మిగతా 4 ఎన్ని మాల్స్ ఉన్నాయో అన్ని మాల్స్కి తిరుగుతుంటారు. అదేదో ఒక రాజకుమారుడి కథతో ముడిపెడతారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. దట్ సిండ్రెల్లా సిఫిలిటిక్ అయి ఉంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన మిగతా 3 అక్క చెల్లెళ్ళు 90% సైకోటిక్ ఫెలోస్ అయి ఉంటారు. ఆ స్వయంవరం లాంటిది ఏదో జరిగితే ఏదో చేశారు అనుకోండి, అది సిండ్రెల్లా వేసిన ముగ్గు అనుకోండి, రోడ్డు మీద పోతూ ఈ ముగ్గు బాగుంది, ఇది ఎవరేశారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి రాకుమారుడు, సిండ్రెల్లాని వెనక్కి నెట్టేసి ఈ పైన అక్క చెల్లెల్లో ఒకటి నేనే వేశానని ముందుకెళ్ళిపోతుంది. ఐ మీన్ టు సే మిగతా వాళ్ళ కష్టాన్ని వీళ్ళు తమ క్రెడిట్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు, కుదిరితే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు, అక్కడ ఏ మాత్రం సందేహించరు. ఒరే ఇది తప్పు కదా అనుకోరు, బాధపడరు, భయపడరు. స్వాతి కిరణం సినిమా చూసారా? దానిలో ముమ్మటి గారి యాక్షన్ టిపికల్ సైకోటిక్ ఫెలో. అది ఆ పిల్లాడు వాడు రాగాలు గడుతుంటాడు, పాటలు పాడుతుంటాడు, ఈయన అవన్నీ విని నోట్స్ రాసుకుంటుంటారు. ఇది బాగాలేదు పో, ఇక్కడ అది తప్పు, ఇక్కడ ఇది తప్పు, ఇలా డిస్కరేజ్ చేస్తుంటాడు.
పబ్లిక్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు వాడు ఆ పిల్లవాడు ఏదైతే స్వరకల్పన చేశాడో అది తాను చేసినట్టుగానే ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఆ కీర్తి అంతా కొట్టేస్తాడు. చూసుంటారు అనుకుంటాను సినిమా. ఇలాంటివి కొత్తవి ఏమొచ్చాయో నాకు తెలీదు. హోస్ట్ రైటర్స్ సర్వీసెస్ అవైల్ చేసుకునేవాడు కూడా అట్లాంటివి. అంతే సార్. అలా పక్క వాళ్ళ క్రెడిట్ని తీసేసుకోవటం ఇది సైకోటిక్లో బాగా ఉంటుంది. అండ్ విత్ డ్యూ అపాలజీస్, ఇందాక నాకు గుర్తు రాలేదు, అడ్వకేట్స్ కూడాను 80 to 90% బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అడ్వకేట్స్ అందరూ కూడాను సైకోటిక్స్ అయి ఉంటారు. అంటే ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయటంలో నా ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లల్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే వాడు సోరిక్కా, సైకోటిక్కా, సిఫిలిటిక్కా అన్నది వాళ్ళని ఏ ప్రొఫెషన్లోకి పంపించవచ్చు అన్న హింట్ కూడా మనకి ఈ నాలెడ్జ్ వల్ల వస్తుంది. అడ్వకేట్ సైకోటిక్ అనగానే మనం ఏదో తక్కువ చేయటం కాదు. అక్కడ ఆ తెలివితేటలు, ఆ ప్లాటింగ్, ఆ సీక్రెసీ మెయింటైన్ చేయటం ఉంటేనే రాణించగలరు, ఎవరికైనా న్యాయం చేయగలరు. అది లేదు బెబ్బే అనుకోండి, కుదరదు. ఆ ప్రొఫెషన్కి కుదరదు అది. ఇక తర్వాత అసలు సార్ భయం ఓన్లీ చావు గురించే ఉంటుందండి, ఇంకా దేని గురించి ఉండదు. అంటే తను చేసిన తప్పని చెప్పారు, తెలుసు అన్నారు. భయం అనేది ఓన్లీ చావు గురించే ఉంటుందా వాళ్ళకి, ఇంకా దేనికి భయాలు ఉండవా? ఉంటాయమ్మా. పక్క వాళ్ళు తనకేం హాని చేస్తారో అన్న భయం బాగా ఉంటుంది. ఎందుకంటే వీడు చేస్తున్నది అదే పని కాబట్టి నిద్ర ఉండదు వాడికి. ఇంకా లాస్ట్లీ వీడంత ఇంట్రోవర్ట్ ఇంకొకడు ఉండడు. గమనిస్తే అంటే వాడి లోపల ఏమనుకుంటున్నాడు ఏంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తెలీదు. వాడి నడకలో కానీ నడతలో కానీ అస్సలు తెలియదు. మా దగ్గర ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారు, 24 hours టక్ చేసుకుని ఉంటారు విత్ ఫుల్ స్లీవ్స్. అప్పుడు ఆ బటన్స్ పెట్టేసి ఇది ఇలాగా పెట్టుకుని ఎప్పుడు టక్ చేసుకుని షూ వేసుకుని ఉంటాడు 24 hours. నిద్రపోయేటప్పుడు సంగతి నాకు తెలీదు. అంటే డ్రెస్ని బట్టి కూడా మనం కొంచెం అంచనా వేసుకోవచ్చు. కంప్లీట్లీ ప్యాక్ చేసుకుని ఉంటారు. అంటే అక్కడ ఏంటి, తానేమిటి అన్నది బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు అని. సైకోటిక్ మయాజంలో లక్షణాలు బేసిక్గా ఇవి ఉంటాయి. ఒకసారి తిరిగి రివ్యూ చేసుకుందాం. గనోరియా వచ్చి దాన్ని సప్రెస్ చేసినటువంటి కేసెస్లో ఇవి సైకోటిక్ మయాజం కాన్స్టిట్యూషన్లో జొరబడుతుంది. బేసికల్లీ ఏంటి అని అంటే, కుట్రపూరితమైనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, నేరపూరితమైనటువంటి స్వభావం ఉండటం, అంతర్ముఖులై ఉండటం, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివి, పక్క వాళ్ళ కష్టాన్ని దోచుకోవటం అందాం, క్రెడిట్ కొట్టేయటం అన్న దగ్గర ఆఫీసుల్లో చూస్తుంటారుగా అలాంటివి. తర్వాత అవకాశవాదం, ఆ తర్వాత భయం, ప్రత్యేకించి మరణ భయం, ఏదైనా హాని జరుగుతుందేమో, పక్క వాళ్ళు అపకారం చేస్తారేమో అనేటటువంటి భయం, ఇలాంటివి సైకోటిక్ మయాజంతో బాధపడే వాళ్ళల్లో బాగా కనిపిస్తాయి. ఇక వీళ్ళకి ఫిజికల్ ప్లేన్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అన్నటువంటిది రంజాన్ రేపు అనుకున్నాను, ఎల్లుండట. సో ఎల్లుండి క్లాస్లో మాట్లాడుకుందాం. దట్ ఆల్సో విల్ బి ఆన్లైన్. ఈ రకంగా మీకు ఓకేనా కదా ఈ ఆన్లైన్ సెషన్?
కొంత కొంత రిలీఫ్ దొరికాక ఆఫ్లైన్కి వెళ్ళిపోదాం. వాస్తవా ఇక్కడ కట్టేద్దాం. వాస్తవ. వాస్తవ వాస్తవం. ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉందా? ఏదైనా డౌట్ కానీ అనుమానం కానీ? సార్ చిన్న పాము కథ చెప్తాను సార్, చిన్నది 2 నిమిషాలు. చెప్పండి. నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు ఉమ్, చేలో 2 నెలలు పంట ఉన్నప్పుడు చేలోకి వెళ్ళారు సార్. ఉమ్, ఆ, మడం తిప్పేవాడు చేలో పెద్ద పాము ఉంది అయ్యగారు వెళ్ళొద్దని చెప్పారట. ఉమ్, నాన్నగారు ఇంటి దగ్గరే ఉండిపోయినారు. సరే 2 రోజులకి చూద్దామని అనుకున్నారు. ఉమ్, నేను పట్నం నుంచి ఊరికి వెళ్తూ ఇంటికి వెళ్ళక ముందే చేలోకి వెళ్ళిపోయాను. ఉమ్, 2 పక్కల మడాలు, మధ్యలో గనిమి. ఉమ్, నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉమ్, కుడి చేతి పక్కన వచ్చి అది గట్టు కింద చల్లగా ఉంటుంది, ఎలుకలు ఉంటాయి కాబట్టి అక్కడ పడుకుంది అనుకుంది. ఉమ్, నా అలికిడికి స్పీడ్గా లేచి ఆ కుడి చేతి పక్క గిర్రను వచ్చేసింది సార్. ఉమ్, చాలా పెద్దది అది. ఉమ్, మనకేం తోచలేదు. ఉమ్, ఏళ్ళ కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిచి గోవిందా అన్న అంతే. ఏవైనా ఆయనే చేస్తాడని. అది అలా కుడి పక్క నుంచి మళ్ళీ ఎడం పక్కకు వచ్చిందండి. ఉమ్. ఎడం పక్క వచ్చి కనబడింది. నేను చూస్తూనే ఉన్నది, కనబడుతోంది. నీరు లైట్ గా బురదగా కొద్దిగా ఉంది, వెళ్ళిపోతుంది ముందుకి. మీరు రాజు కదా, రాజు వెడలే రవి తేజములు అలరగా ఇరు ప్రక్కల డాల్ కత్తులు మెరయగా అన్నట్టు వచ్చిందండి. తెలియదు వాసుదేవా. గోవిందా అనగానే అంతే, ఆయన తీసుకెళ్లిపోయినట్టు ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ నాన్నగారు కూడా కనిపించలేదు. ఉమ్, నేను ఇంటికి వెళ్ళాక చెప్పాను, నాన్న చేలికి వెళ్ళి వచ్చానన్న. రే అక్కడ పాము ఉంది, ఎట్ట పోయి వచ్చావరా అన్నారు. నేను చూశాను అన్న, కనబడింది, గోవిందా దండ పెట్టాను, ఎట్లా వెళ్ళిపోయింది అన్న. ఒకసారి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా వెళ్ళరండి. సార్ సుబ్రహ్మణ్యం గారు వాస్తవ లైన్ లో లేనట్టున్నారు. ఉన్నారు ఉన్నారు. సరే, నేను చెప్పిన ఆ స్టోరీలో నేను మాస్టర్ గారికి చెప్పాను ఈ విషయం. సార్ సింపుల్ గా ఏమన్నారంటే, అది నీ రక్షణ కోసం ఏర్పాటు చేయబడింది అన్నారు. నేను కూడా అంతే అనుకుంటాను సార్. ఆ వెనక మెడికల్ కాలేజ్ లో అప్పట్లో బాగా అడవి మాదిరిగా ఉండేది, స్క్రాప్ చాలా ఉండేది, పెద్ద పెద్ద చెట్లు, చీకటి, వాటికి ఐడియల్ గ్రౌండ్ అన్నమాట, ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ అది. సరే, అదేదో అలా జరిగింది. ఇది సైకోటిక్ మయాజం గురించి. సో శనివారం క్లాస్లో వీళ్ళ ఫిజికల్ ప్లేన్ చూద్దాం, ఆ తర్వాత ట్యూబర్క్యులర్ మయాజంకి వెళ్దాం. అలాగే వాసుదేవ్ లైన్ లో ఉన్నాను. ఆ, అండ్ పాము గురించి చెప్తున్నారు, మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది, ఆ. అందువల్ల నేను మాట్లాడలేకపోయాను. తర్వాత కిషోర్ గారిని సంప్రదించండి. వాస్తవ వస్తారు. అలాగే ఆ. శనివారం